MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, MRR న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, MRR న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న MRR న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని MRR న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు కాబట్టి దాని యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, తీవ్రత ఏదైతే ఉందో, తీవ్రతని గమనించి మరి ఇప్పటికైనా సరే 2 సంవత్సరాలు దాటిపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళు సానుకూలంగా ఆలోచించకుండా ఖర్చుల గురించి, అలాగే ప్రాజెక్ట్ యొక్క విశాలమైన విషయాల గురించి మాట్లాడుతూ మనకి చెప్పన్నారు, రకరకాల నలమల సాగర్ అన్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఒకటి కూడా ఆచరించారు. నిజానికైతే చిన్న ప్రాజెక్టుని మొదలు పెట్టాలి అంటే ఖర్చు తక్కువ, సమయం తక్కువలో మొదలుపెట్టి చేయవచ్చు. ఒకవేళ వాళ్ళు 84,000 ఎకరాలకు నీరు పాయింట్ తెలుసుకున్నందుకు అది పెద్ద ప్రాజెక్టుగా ఉన్నప్పుడు దీని తర్వాత మరికొంత సమయం తీసుకోవడానికి కూడా అవకాశం మనం తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఊహిస్తున్నాం. కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మరి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఇక్కడ ఫలించడం లేదని మనం సంవత్సరాలుగా ప్రాజెక్ట్ కోసం అనేక రకాలుగా మనం ఉద్యమంగా ప్రయత్నిస్తున్నాం తప్ప వాళ్ళు గవర్నమెంట్కి ఎటువంటి స్పందన రావడం లేదు. నిజానికైతే 24,700 ఎకరాలకి వాళ్ళు జీవో ఇచ్చి 340 కోట్ల రూపాయలని వాళ్ళు మంజూరు చేసి కూడా తిరిగి వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి అనే విషయానికి పర్టికులర్గా ఇది కారణం చెప్పలేదు. అంటే సబైనటువంటి కారణం చెప్పలేదు. నిజానికి మనం గూగుల్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే 24,700 ఎకరాలకి పెడుతున్నటువంటి ఖర్చు వల్ల వేసేటటువంటి పైపులని మళ్ళీ 85,000 ఎకరాలకు మార్చాలంటే 2 సార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి DPR మళ్ళీ పక్కన తయారు చేసి ఆ DPR వచ్చిన తర్వాత ఈ 85,000 ఎకరాల సంబంధించి పనులు మొదలు పెడదామనేది ఒక కారణం చూపిస్తుంది. కేవలం ఖర్చు గురించి. రెండో విషయం ఏం చెప్తున్నారంటే నిన్న కాకుండా జరిగినటువంటి ఎంపీ గారు ఇచ్చినటువంటి ఒక లీక్ ప్రకారం ఏం జరుగుతుందంటే తెలంగాణ నుంచి కూడా కొన్ని మనకి పర్మిషన్స్ అవసరం, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా మనం ప్రాజెక్టు పెట్టినట్లయితే మరి మనకి మధ్యలో ఇబ్బంది పడుతుంది. నిజానికి 85,000 ఎకరాలకు సంబంధించి అయితే పక్క రాష్ట్రం నుంచి కాస్త కోసం ఏదో ఒక పర్మిషన్ రావాల్సి ఉంటే ఉండొచ్చు కాదు. కానీ గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం ముందు పనులు మొదలు పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేనటువంటి 24,700 ఎకరాలు